ఆఫీస్ దగ్గర దింపడానికి అయితే వెళ్తున్నా. సో ఈ లోపు నాకైతే ఒక చిన్న మోటోలో అయితే వచ్చేస్తుంది కదా సిటీలో. సో ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఫస్ట్ ఫ్యూల్ అయితే ఒప్పించుకోవాలా, ఫ్యూల్ లేదు, ఫ్యూల్ ఒప్పించుకొని వెళ్ళాలా. సో ఫ్యూల్ అయితే ఒప్పించుకోవడానికి పెట్రోల్ దగ్గర అయినా చాలా మంది ప్రాబ్లమ్ ఉంది. సో దీంట్లో స్పీడ్ ఒకటే ఉందంట. లేముందు ఇట్లా ప్యారడైజ్ దగ్గర చాయ్ తాగి వెళ్దాం అని చెప్పి ప్యారడైజ్ సైడ్ అయితే వచ్చినాము. ఇప్పుడు సిలికాన్లో ఉన్నా. ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మైండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్ని ఆఫీస్ దగ్గర దింపడానికి అయితే వెళ్తున్నా. సో ఈ లోపు నాకైతే ఒక చిన్న మోటోలో అయితే వచ్చేస్తుంది కదా సిటీలో. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 1 అవుతుంది. ఈ టైంకి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ వచ్చేసి మైండ్ స్పేస్ దగ్గర ఐకేఎం ముందు స్కై వ్యూ బిల్డింగ్ ఉంటుంది కదా. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్ళాలా. నాకైతే ఈజీగా ఒక 4 to 5 minutes కంటెంట్ అయితే దొరుకుతుంది కదా ఈ టైంలో. సో ఆల్మోస్ట్ అని చెప్పి ఇప్పుడైతే వీడియో అయితే ఇస్తున్నా. సో ఎక్కువ స్పెషల్ అయితే ఏం లేదు, జస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్తోనే ఆఫ్టర్నూన్ ఒక రైడ్ అన్నట్టు అంతే వీడియో. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలా. మా ఫ్రెండ్ వాళ్ళు నాలపేట దగ్గర అక్కడికి అయితే వెళ్ళి మా ఫ్రెండ్ పికప్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ మీకు నా పాత వీడియోస్ చూస్తుంటే మా ఫ్రెండ్స్ అందరికీ అయితే తెలిసే ఉంటాడు. సో వాడిని పికప్ చేసుకోనికి అయితే ఇప్పుడు నేను అయితే వెళ్తున్నా. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు వాడిని పికప్ అయితే వేసుకోవాలా. పికప్ తీసుకొని నాకు తెలిసి ఒక 1 hour అయితే పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో 1 అవుతుంది టైం, వెళ్ళవరికి 2 అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. స్టార్ట్ అయ్యి కరెక్ట్ 15 minutes అయితే అవుతుంది. ఫస్ట్ ఫ్యూల్ అయితే ఒప్పించుకోవాలా, ఫ్యూల్ లేదు, ఫ్యూల్ ఒప్పించుకొని వెళ్ళాలా. యాక్చువల్లీ దానికి బ్రిడ్జ్ పైన చాలా ట్రాఫిక్ ఉంటుంది, కానీ వాళ్ళు ఎందుకో లక్కీగా ట్రాఫిక్ అయితే లేదు. యాక్చువల్లీ ఇప్పుడు సందీప్ ఉంటుంది కదా, 2 వరకు ఆఫీస్, 1:30 వరకు ఆఫీస్లో ఉండాలా. కానీ కొంచెం లేట్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి 2 అయితే అని చెప్పిన. నేను అనుకుంటూనే ఉన్నా, ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది కదండి. సో ఫ్యూల్ అయితే ఒప్పించుకోవడానికి పెట్రోల్ దగ్గర అయినా చాలా మంది ప్రాబ్లమ్ ఉంది. సో దీంట్లో స్పీడ్ ఒకటే ఉందంట, నార్మల్ ఫ్యూల్ లేదంట. ఇప్పుడు పెట్రోల్ అయితే మొత్తానికి అయిపోయింది. నేను ఏదైతే ఫ్యూల్ అయితే అవుతుందని చూపిస్తున్నా. ఇంతవరకు స్పీడ్ వచ్చిందని చూపించాలి, కష్టం చూపిస్తున్నాను. కానీ ఇది ఓపించి మళ్ళీ నార్మల్ పెట్రోల్ ఓపిస్తే మన ప్రాబ్లమ్ అవుతుంది అని భయం అవుతుంది. నాకైతే తెలియదు అందు గురించి. సో టైం 1:30 అవుతుంది, లేట్ అయిందని చెప్పి మా ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇటు బ్రో యా లేట్ అయిపోతుంది, ఎట్లాగైనా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సడన్గా మోహన్కి బీపీలో అయింది, బీపీలో అయిపోయి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఆఫీస్లో పడిపోతే మంచిగా ఉన్నది కదా. సో వెళ్ళే ముందు ఇట్లా ప్యారడైజ్ దగ్గర చాయ్ తాగి వెళ్దాము అని చెప్పి ప్యారడైజ్ సైడ్ అయితే వచ్చినాము. ఇప్పుడు సిలికాన్లో ఉన్నా, ఇక ప్యారడైజ్ సైడ్ అయితే వెళ్ళినాము. మంచిగా ఒక 4 to 5 minutes కంటెంట్ వస్తుంది అనుకున్నా, అంతా స్పాయిల్ చేసేసిండు. యాక్చువల్లీ నాదే తప్పు, 12:30కి రమ్మన్నాడు, కానీ నేను 12:30కి వెళ్ళలేదు, 1 o'clock వెళ్ళినా. నా వల్ల ఒక సిక్ లీవ్ వేస్ట్ అవుతుంది మోహన్కి. సారీ సందీప్. సో టైం 5:30 అవుతుంది, ఈవినింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ నేను వీడియో అయితే ఎండ్ చేయడం అయితే మర్చిపోయినా. ఏమైందంటే మా ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వెళ్తుంటే టైం అయిపోయిందని చెప్పి లీవ్ పెట్టేసిండు. ఆఫీస్కి వెళ్ళకుండా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేద్దామని డిసైడ్ అయ్యి ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. అప్పుడు మా ఫ్రెండ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ కొంచెంసేపు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా బ్యాంక్ ఫోన్ చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. వీడియో కూడా ఎంజాయ్ చేయలే కదా మనం అని చెప్పి వీడియో అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పి మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. సో ఇట్లా డైలీ చిన్న ఒక 4 to 5 minutes బ్లాగ్ అయితే తీద్దామని అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను ర్యాపిడో వీడియో తీద్దాం అనుకున్నా, అని నాకు సెట్ కాలేదు. ఎందుకంటే ఒకటే డే నేను చేసిన ర్యాపిడోలా, నాకు అసలు అది సెట్ అనిపించలేదు, నేను చేయలేకపోయినా. సో ఇక ఇప్పటి నుంచి నేను చేయాలి ర్యాపిడో వీడియోస్ అయితే కాకపోతే డైలీ ఒక వీడియో 4 to 5 minutes వీడియో ఇట్లా మోటో బ్లాగ్ అయితే వేస్తాను నా బైక్ పైన. మోటో బ్లాగ్ అనే కాదు, నాకు ఏది వీలైతే అది రోజు ఏ కంటెంట్ దొరికితే ఆ కంటెంట్తో వీడియో అయితే తీద్దామని అనుకున్నా. నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటికే ఛానల్ హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5 years నేను వెయిట్ చేసేసిన యూట్యూబ్ పైన. ఇప్పుడు కూడా సక్సెస్ కాకపోయినా అనుకో నాకు చాలా ప్రాబ్లమ్ అయితే అయిపోతుంది. నేను యూట్యూబ్ వదిలేసే సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో
అందు గురించే కొన్ని డేస్ కష్టపడి సిన్సియర్గా గట్టిగా కష్టపడదాం అనుకుంటున్నా. అందు గురించి ఇక డైలీ ఇట్లా వీడియోస్ అయితే తీస్తూనే ఉంటా. కంపల్సరీ 4 to 5 minutes వీడియో అయితే కంపల్సరీ తీస్తూనే ఉంటా. చూసారు కదా, నేను అసలు ఏం చేయలేదు కానీ ఒక వీడియో అయితే వచ్చేసింది. ఇంకా వీడియో అయితే వచ్చేసింది. 4 to 5 minutes వీడియో ఇట్లా ఈజీ వచ్చేసేది. కాకపోతే ఏంటంటే మనం తీయడానికి నాకు ఓపిక ఉండాలా, అప్లోడ్ చేయడానికి నాకు ఓపిక ఉండాలా అంతే. సో ఇక ఆ వీడియో అయితే ఎంజాయ్ చేయడం అయితే వచ్చేసింది. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే అంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.